హలో అండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేనైతే శ్రీముఖలం శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాను. అంతే, ఇది 15 రోజుల కిందట అండి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు చేశానండి అప్లోడ్. శ్రీముఖలింగం అండి ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇది చాలా బాగుంటుంది. సంవత్సరానికి ఒకసారి అయితే మేము అక్కడికైతే వెళ్తామండి. అక్కడైతే చాలా జనాలు ఖాళీ ఉండదు. ఏది మొక్కుకున్న తీరుతుందంట. నాకు తెలియదండి, అందరూ అంతుంతే విన్నాను. టెంపుల్కి అయితే వెళ్ళానండి. చిన్న వీడియో అయితే తీశాను. ఇది పురాతన గుడి అండి. పాత మోడల్గానే ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ఏదైనా కోరుకున్నట్లయితే అది చాలా త్వరగా అయితే జరుగుతుందంటండి. నాకు తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంకా అర్థమవుద్ది. ఇది ఎంత బాగుంటుందో. టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. టెంపుల్ లోపల అయితే వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి. ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ లోపల తీసుకుంటారు అనేసి ఇంకా తీయలేదు లోపల. టెంపుల్ మాత్రం చాలా అందంగా చాలా బాగుంటుందండి. కోటి ఒక లింగం తక్కువ అనేసి శ్రీముఖలింగం అని పేరు వచ్చిందని. లేదంటే కాశీలాగా కోటి అయితే ఉన్నాయి. దీనికి ఒక లింగం తక్కువ వచ్చిందని శ్రీముఖలింగం అని అలాగా పేరు ఉంది. అది పాతకాలంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ టెంపుల్ మీకు ఎలాగనిపించింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ మరి.